మనం సోర్సెస్ ఆఫ్ హిందూ లాని కంప్లీట్ చేద్దాం. సోర్సెస్ అంటే మనము ఒరిజిన్ ఆఫ్ హిందూ లా, అసలు హిందూ లా ఫామ్ అవ్వడానికి ఉన్న సోర్సెస్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు సోర్సెస్లో మనకి 2 kinds ఆఫ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ది ట్రెడిషనల్ సోర్సెస్ and the modern sources. So we have both the traditional sources and the modern sources. సో ఈ రెండు మనము చదవబోతున్నాం. ట్రెడిషనల్ సోర్సెస్లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే వేదాస్, స్మృతిస్, కస్టమ్స్. వీటితో పాటు మనకి డైజెస్ట్స్ అండ్ కామెంటరీస్ ఉన్నాయి. దీస్ ఆర్ వన్ ఆఫ్ ది ప్రైమరీ ఆర్ ద ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ హిందూ లాస్. అండ్ ఇందులో మనకి టాప్ మోస్ట్ పారామౌంట్ ప్రయారిటీ ఇచ్చేది వేదాస్కి, ఆ తర్వాత స్మృతిస్, ఆ తర్వాత ద కస్టమ్స్. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ వేదాస్, నెక్స్ట్ స్మృతిస్, ఆ తర్వాత the customs. So first starting with the very first traditional source, that is the Vedas. So Vedas అంటే వేద అంటే దాని అర్థం ఏంటంటే నాలెడ్జ్. వేద అంటే నాలెడ్జ్. అండ్ దీని యొక్క రూట్ వర్డ్ వచ్చేసి విద్, సాంస్క్రిట్ రూట్ వర్డ్ విద్, విచ్ ఇస్ నోన్ హ్యాస్ టు నో. అంటే వేదాస్ అంటే నాలెడ్జ్. సో ఇప్పుడు ఈ వేదాస్కి ఇంకొక పేరుంది, అదే శృతి. అంటే దీని అర్థం ఏంటంటే వాట్ ఈజ్ హర్డ్. అంటే భగవంతుడు లేదా గాడ్ ఏదైతే చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎందులో అయితే ఉందో దాన్నే మనం వేద అని అంటాం. సో ఇదేంటంటే వాట్ ఈజ్ హర్డ్, ఎవరైతే దేవుడు చెప్పింది ఏదైతే విన్నారో అది వాళ్ళు చెప్పారంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మనకి వేదాస్ కిందకి వస్తుంది. సో ఈ వేదాస్లో మనకి 4 వేదాస్ అనేవి ఉన్నది. ఆ 4 kinds ఆఫ్ వేదాస్. సో అవేంటంటే రిగ్ వేద, ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత అండ్ అథర్వ వేద. సో ఋగ్వేద ఇస్ ది ఓల్డెస్ట్ వన్. సో ఇది ద మెయిన్ వేద వచ్చేసి ఋగ్వేద. అండ్ ఋగ్వేదాలో నుంచి ఉన్న కొన్నిటిని లిటరాలజికల్గా అరేంజ్మెంట్ చేస్తే మనకి యజుర్వేద అండ్ సామవేద అనేవి వచ్చాయి. అండ్ అథర్వవేద అని పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని కంపైల్ చేసింది అథర్వాస్ కాబట్టి దీనికి అథర్వ వేద అనేది చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు 1 by 1 ఋగ్వేదాన్ని మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఋగ్వేద ఇస్ ది ఓల్డెస్ట్ వేద. అండ్ దీని యొక్క అర్థం ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేద. అంటే ఇందులో మనకి వర్సెస్ అన్నీ ఉంటాయి. సో ఋగ్వేదాలో మనకి ఉండే హైమ్స్ ఏంటంటే వీ హ్యావ్ 1028 హైమ్స్. అండ్ ఇవి మనకి 10 గ్రూప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. వాటిని ఏమంటారంటే మండేలా అని అంటారు. సో ఇవి 10 మండేలాగా ఇవి వేరియేషన్ చేసి ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ అ టోటల్ ఆఫ్ 1028 వర్సెస్ ఆర్ హైమ్స్. ఇది మనకి ఋగ్వేదాలో చూడొచ్చు. ఇది మనకి రిషీస్ లేకపోతే మనము సెయింట్స్ అని అంటాం కదా, వాళ్ళు దీన్ని కంపైల్ చేశారు. దిస్ ఇస్ ద ఋగ్వేద. దీంట్లో ఇన్ని వర్సెస్ అనేవి ఉంటాయి, హైమ్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ హిమ్వేద. సో నెక్స్ట్ మనం చూడబోయే వేద ఇస్ ది యజుర్వేద. సెకండ్ వన్ ఇస్ ది యజుర్వేద. ఇదేంటంటే ఇట్ ఈస్ ది లిటరాలజికల్ అరేంజ్మెంట్, అంటే ప్రాపర్ ఆర్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది హైమ్స్ ఆఫ్ ఋగ్వేద. సో ఋగ్వేదాలో ఉండే వర్సెస్ని మనం ప్రాపర్గా మనకి ఏమేమి కావాలన్న దాన్ని బట్టి అరేంజ్ చేసినప్పుడు మనకి యజుర్వేద అనేది ఫామ్ అయింది.
సో ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ వేద. సాక్రిఫిషియల్ వేద ఎందుకంటే ఇందులోని మనకి సాక్రిఫిషియల్ సెరమనీస్ లైక్ మనకి అశ్వమేధ యజ్ఞం కానివ్వండి, అలాంటి యజ్ఞాలన్నీ మనము ఆల్రెడీ మన స్టోరీస్, మన పురాణాల్లో మనం చూసాం కదా. అలాంటి సాక్రిఫైజియల్ సెరమనీస్ అన్నీ ఎలా పర్ఫామ్ చేయాలి అలాంటివన్నీ మనకి యజుర్వేదాలో ఉంటాయి. సో ఇందులోని మనకి మళ్ళీ ఇది 2 పార్ట్స్గా వేరియేషన్ చేసి ఉంది, డివైడ్ చేసి ఉంది. దాట్ ఈస్ ది బ్లాక్ యజు అండ్ ఆల్సో ది వైట్ యజు. సో మన ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం యజుర్వేదాన్ని మళ్ళీ మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంది. సో ఈ బ్లాక్ యజుని ఏమంటారంటే తైత్రేయ సంహిత అని అంటారు. అండ్ వైట్ యజుని మనం వజాశయన సంహిత అని అంటాం. అండ్ మనకి తైత్రేయ సంహితలోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మెన్షన్ చేసి ఉంది. సో దీంతో మనకి మన సెకండ్ వేద దట్ ఈస్ ది యజుర్వేద అనేది కంప్లీట్ అయింది. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, అదేంటంటే సామవేద. సో ఇదేంటంటే ఇట్ ఈస్ అ చాంట్ వేద అని దీని అర్థం అన్నమాట. అంటే ఇందులో మనకి ఇది కూడా సేమ్ ద లిటరాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది హైమ్స్ ఆఫ్ ది రిగ్ వేద. మన సామవేద కూడా రిగ్ వేదలో ఉన్న కొన్ని వాటిని ఒక గ్రూప్గా మనం గనక దాన్ని అరేంజ్ చేస్తే, నీట్గా అరేంజ్ చేసి ఉన్న దాన్ని మనం సామవేదగా ఫామ్ అయింది. సో ఇందులో ఏముంటాయంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సాక్రిఫిషియల్ సెరమనీలో ద ప్రిన్సిపల్ ఆఫరింగ్ అంటే అందులో వేసే మెయిన్ ఆఫరింగ్ కనుక ఒక సోమా ప్లాంట్ అయితే అప్పుడు ఏమేమి మంత్రాలు దానికి జపించాలి అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకి సామవేదాలో ఉంటాయి. సో ఏ యజ్ఞానికి ఎలాంటి మంత్రాలు జపించాలి అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిలో సామవేద ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన ప్రిన్సిపల్ ఆఫరింగ్ సోమా ప్లాంట్ అయి ఉంటుందో అప్పుడు మనము సామవేదాలో ఉన్న ఆ శ్లోకాలన్నీ మనకి ఆ ఆఫరింగ్ చేసేటప్పుడు వాటిలన్నింటినీ చెప్తారు. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ అండ్ ద లాస్ట్ వేద అదేంటంటే అథర్వ వేద. సో ఇది అథర్వ వేద అని ఎందుకు అంటారంటే ఇట్ ఈస్ కంపైల్డ్ బై అథర్వాస్ అనే వాళ్ళు దీన్ని కంపైల్ చేశారు కాబట్టి ఇది అథర్వ వేద అని అంటారు. ఇందులోని మనకి మెయిన్గా కనిపించేది ఇన్కాంటేషన్స్, స్పెల్స్, చార్మ్స్ ఆర్ ఎగ్జార్షన్స్. సో ఇవన్నీ మనకి అథర్వ వేదాలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇన్కాంటేషన్స్ అంటే అవతారాలు అలాంటివన్నీ కూడా మనకి అథర్వ వేదాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అండ్ ఇవి మనకి ఎప్పటి నుంచో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైం, అది ఎప్పటి నుంచి అంటే సమ్ 4000 to 1000 BC అప్పటి నుంచి మనకి వేదాస్ అనేవి ఉన్నాయి. సో అప్పటి నుంచి మనకి ఇది రిటర్న్ ఫామ్లో చాలా రీసెంట్గానే ఇవి రిటర్న్ ఫామ్లోకి వచ్చాయి. బట్ దీనికంటే ముందు దే వర్ మెమొరైజ్డ్. సో ఇవి మనకి మోస్ట్లీ మెమొరైజ్డ్ ఫ్రమ్ వన్ ప్రీస్ట్ టు అనదర్, వన్ సెయింట్ టు అనదర్. ఇవన్నీ మనకి బై వర్డ్ గురు శిష్యకి చెప్పేవారు. సో ఇవన్నీ అలా ట్రాన్స్మిట్ అయ్యాయి. బట్ ఇలాంటి ట్రాన్స్మిషన్లో కూడా మనకి ఉన్న వేదాస్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా వచ్చాయంటే, ఎందుకంటే దీంట్లో ఈ సంహితాస్లో ఉండే ప్రతిదీ దానికి ఒక కౌంట్ అనేది ఉంది. లైక్ ఇప్పుడు మనకి సంహితలో ఉండే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే వీ హ్యావ్ 1, 5, 3, 8, 2, 6 ఇన్ని వర్డ్స్ మనకి సంహితలో ఉన్నాయి. అండ్ దీంట్లో ఉండే సిలబుల్స్ ఎన్ని అంటే 43200 ఇన్ని సిలబుల్స్ మనకి ఉన్నాయి. అండ్ వర్సెస్ ఎన్ని ఉన్నాయంటే వీ హ్యావ్ 10,622 వర్సెస్ ఉన్నాయి. సో ఇంత ఎగ్జాక్ట్ కౌంట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ దో ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్
ఓరల్గా వీటి ట్రాన్స్మిషన్ అయినా సరే వీటిల్లో ఉండే ఎసెన్స్ లేకపోతే ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనేది చేంజ్ అవ్వకుండా జనరేషన్స్కి ఎందుకు పాస్ అవ్వగలిగాయంటే బికాజ్ దర్ ఇస్ అ కౌంట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎంతెంత నెంబర్ ఆఫ్ వర్డ్స్, సిలబుల్స్ అండ్ వర్సెస్ ఉండాలో ప్రతిదీ ఒక కౌంట్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ వీటి యొక్క ట్రాన్స్మిషన్ అనేది మెమరైజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇన్ ద రిటర్న్ ఫార్మ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ ఇవి పాస్ ఆన్ అవ్వడానికి వితౌట్ ఎనీ చేంజ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో దీంతో మనకి వేదాస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో వేదాస్ అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ శృతీస్. అండ్ వాటి అర్థం ఏంటంటే వాట్ ఈస్ హర్డ్ అంటే భగవంతుడు చెప్పిన మాట స్వయంగా మనకి ఏవైతే ఫామ్లో రిటర్న్ ఫామ్లో అవైలబుల్గా ఉన్నాయో వాటిని వేదాస్ అని అంటారు. అండ్ మనకి వేదాస్లోని 4 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. అండ్ ఋగ్వేద ఇస్ కలెక్షన్ ఆఫ్ హైమ్స్ అండ్ ఇందులో ఇన్ని హైమ్స్ అనేవి ఉన్నాయి. యజుర్వేద సాక్రిఫైజల్ వేద, దానికి మళ్ళీ 2 కేటగిరీస్, బ్లాక్ యజు అండ్ ద వైట్ యజు. అండ్ మనకి మన సామవేదం ఉంది విట్ ఇస్ చాంట్ వేద. ప్రిన్సిపల్ ఆఫరింగ్ అంతా సోమా ప్లాంట్ అయితే ఇందులో మనకి చాంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ద 4th వన్ ఇస్ అథర్వవేద. ఇందులో మనకి ఇన్కాంటేషన్, స్పెల్స్, చార్మ్స్ అండ్ ఎగ్జార్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనకి మన పర్టికులర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్కి ఒక కౌంట్, సిలబుల్స్ అండ్ వర్సెస్కి కూడా మనకి ప్రాపర్ కౌంట్ అనేది ఉంది. అండ్ ఇవి ఎంత ఓల్డ్ అంటే సమ్ 4000 to 1000 BC అంత ఓల్డ్ అయిన మన ఏన్షియంట్, అంతే ఏన్షియంట్ మన వేదాస్. అండ్ ఇవి ఇనీషియల్గా మెమరైజ్ చేసుకునేవారు, బట్ నౌ దే ఆర్ అవైలబుల్ ఇన్ ది రిటర్న్ ఫార్మ్ హ్యాస్ వెల్. సో దీంతో మనకి వేదాస్ అనేది కంప్లీట్ అయింది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ సోర్సెస్ ఫర్ ది హిందూ లా. Starting with the second source, traditional source of Hindu law, that is the Smritis. దీని అర్థం ఏంటంటే వాట్ వాజ్ రిమెంబర్డ్. సో మన శృతీస్ అంటే వేదాస్ ఏంటంటే వాట్ వాజ్ హర్డ్, ఇందులో ఏంటంటే వాట్ వాజ్ రిమెంబర్డ్. అంటే ఇప్పుడు సేజెస్ ఎవరైతే ఉన్నారో భగవంతుడు చెప్పిన వాటిని వాళ్ళు ఏం విని దాన్ని ఏం గుర్తుపెట్టుకున్నారో అది వాళ్ళ శిష్యులకి చెప్పినప్పుడు అది స్మృతి అవుతుంది. సో ఇనీషియల్గా మనకి స్మృతీస్ అని ఓరల్ ఫామ్లో ఉన్నాయి. బట్ ద ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ స్మృతి ఎలా ఉన్నాయంటే ఇట్ వాజ్ ది ధర్మ సూత్రాస్. ఇవి ఒక 800 to 2000 BC ఓల్డ్. అండ్ ఇవి మనకి మన ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్మృతీస్. సో ఇవేంటంటే లెస్ ఆర్గనైజ్డ్. ఇవి ఎందుకంటే గురువులు వాళ్ళ శిష్యుల యొక్క కన్వీనియన్స్ కోసం ధర్మసూత్రాస్ అనేవి వాళ్ళు రాశారు. వాళ్ళ శిష్యులకి ఈజీగా చెప్పడానికి లేకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ధర్మసూత్రాస్ అనేవి రాశారు. సో వాళ్ళకి ఏమేమైతే గుర్తున్నాయో అవన్నీ వాళ్ళు నీట్గా రాసి పెట్టారు. ఇట్ వాజ్ ఇన్ ద ప్రోజ్ ఫామ్లో మనకి ఈ ధర్మసూత్రాస్ అనేవి ఉన్నాయి. సో మన గౌతమ, బౌద్ధాయన, లేకపోతే అపస్తంభ, వశిష్ఠ, విష్ణు, హరిత వీళ్ళందరూ మనకి మెయిన్గా ధర్మసూత్రాస్ అనేవి రాశారు. అండ్ దెన్ దీని తర్వాత వచ్చినదే ధర్మ శాస్త్రాస్. సో ఇవి మనకి ద నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ స్మృతిస్. సో ఇవి ఏంటంటే మోర్ సిస్టమేటిక్, ప్రాపర్గా వీటిల కంటే ప్రాపర్గా ఇవన్నీ రాసి పెట్టారు. అండ్ ఇందులోని మనకి ఇవన్నీ మనకి ఒక కొన్ని కాండాలుగా కూడా దాన్ని విభజించారు బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్. సో ఇవేంటంటే మనకి ఆచార, వ్యవహార అండ్ ప్రాయశ్చిత్త, ఇలా మనకి ఇవన్నీ నీట్గా డివైడ్ చేసి ఉన్నాయి. మన ధర్మ శాస్త్రాస్ అనేవి ఇలా మనకి డివైడ్ ఇంటూ ఆచార, వ్యవహార అండ్ ప్రాయశ్చిత్త. అండ్ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అన్ని వ్యవహారాలోనే మోస్ట్లీ కవర్ చేసి ఉన్నాయి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అనేది మనకి వ్యవహారం నుంచే మోస్ట్లీ వచ్చాయి. సో ద ఓల్డెస్ట్ స్మృతి ఏంటంటే దట్ ఈస్ ది మనుస్మృతి. మనుస్మృతి ఈజ్ ది ఓల్డెస్ట్ స్మృతి. ఇది ఇందులో మనకి 2694 శ్లోకాలు ఉన్నాయి. అండ్ ఇది సమ్ 200 BCకి చెందింది అని చెప్పేసి మ్యాక్స్ మిల్లర్ అనే వ్యక్తి మెన్షన్ చేశారు. సో ఈ మనుస్మృతి అనేది సమ్ 200 BCకి అంత ఏన్షియంట్ అయినది
ఈ మనుస్మృతి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో మనుస్మృతిలో మోస్ట్గా ఉండే మ్యాటర్స్ ఏంటంటే అబౌట్ డెబ్ట్స్, ప్లెడ్జెస్, సేల్స్, డిపాజిట్, పార్ట్నర్షిప్, గిఫ్ట్స్, వేజెస్, అగ్రిమెంట్స్, హస్బెండ్ అండ్ వైఫ్, మాస్టర్ అండ్ సర్వెంట్, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ అనేవి మనకి మనుస్మృతిలో మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేసిందంటే లా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో లానే అన్నిటికంటే ముఖ్యం అన్నట్టుగా మనకి మనుస్మృతిలో మెన్షన్ చేసి ఉంది. అండ్ వీటిల్లో కస్టమ్కి కూడా చాలా ప్రయారిటీ లేకపోతే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అయినది ఇన్ ద మనుస్మృతి. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్ వాస్ హార్ష్ ఆన్ విమెన్ అండ్ శూద్రాస్. సో మనుస్మృతిలో మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ స్మృతి, ఇన్ని శ్లోకాలు ఉన్నాయి. అండ్ ఇది మనకి 200 BCకి చెందినది. అండ్ ఇందులో కస్టమ్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అండ్ ఇందులో ఉండే ఒక స్టేట్మెంట్ ఏంటంటే లా ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఉంది. అండ్ ఇట్ వాస్ హార్ష్ ఆన్ విమెన్ అండ్ శూద్రాస్. సో ఇవి మనం మనుస్మృతిలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో నెక్స్ట్ మనుస్మృతి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్మృతి ఏంటంటే దట్ ఈస్ ది యజ్ఞవల్క్య స్మృతి. ఇది మనకి 2nd century ADకి చెందినది. అండ్ ఇది చాలా డామినేట్ అంటే స్మృతిస్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. అండ్ ఇందులోని మనకి 1010 శ్లోకాస్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇది మనకి ఆచార, వ్యవహార అండ్ ప్రాయశ్చిత్త అన్న బేస్ మీద దీన్ని డివైడ్ చేసి ఉంచారు. ఆచార అంటే రిచువల్స్, సో అలాంటి రిచువల్స్ అవన్నీ ఆచారాలు ఉంటాయి. వ్యవహార అంటే మనకి ఎలా సిచ్యువేషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అవన్నీ మనకు ఉంటాయి. ప్రాయశ్చిత్త అంటే గిల్ట్కి ఏం చేయాలి అన్న దాన్ని బట్టి మనకి ప్రాయశ్చిత్తాలు మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇవన్నీ మనకి కాండాస్ లేకపోతే పార్ట్స్ అని అంటాం. సో ఇవన్నీ మనకి కాండాస్ ఆర్ పార్ట్స్. సో డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సో మనకి ద చాప్టర్ ఆఫ్ మ్యారేజ్ అనేది ప్రైమరీగా ఆచారాలు మెన్షన్ చేసి ఉంటారు. వ్యవహారాలు మనకి ఏమేమి వస్తాయంటే కోర్ట్స్, ప్రొసీజర్, ఆర్డియల్స్, డెబ్ట్స్, ప్లెడ్జెస్, పార్టీషన్, సేల్, డెఫమేషన్, అసాల్ట్, థెఫ్ట్ ఆర్ అడల్టరీ, ఇలాంటివన్నీ మనకి వ్యవహార కిందకి వస్తాయి. ప్రాయశ్చిత్త అంటే గిల్ట్, సో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ గిల్ట్, ఏమేం పనులు చేస్తే వాటి నుంచి బయటకు రావచ్చు, అలాంటి మ్యాటర్స్ అన్నీ మనకి ప్రాయశ్చిత్తాలని మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ యజ్ఞవల్క మనకి ఏం చెప్తుందంటే కింగ్ వాజ్ సబార్డినేట్ టు లా. సో కింగ్ వాజ్ సబార్డినేట్ టు లా అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇందులోని విమెన్ అండ్ శూద్రాస్ అనే వాళ్ళని హార్ష్గా కాకుండా ఇట్ వాజ్ మచ్ క్లీనర్ అబౌట్ దెమ్. అంటే విమెన్ అండ్ శూద్రాస్ గురించి ఇందులో ప్రాపర్గా వాళ్ళని హార్ష్గా ట్రీట్ చేయకుండా దే వర్ మెన్షన్డ్ ప్రాపర్లీ ఇన్ దిస్ పర్టికులర్ స్మృతి. అండ్ దీనికి ఒక చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఎందుకు వచ్చిందనేది మనము నెక్స్ట్ డైజెస్ట్ అండ్ కామెంటరీని చూసేటప్పుడు అసలు యజ్ఞవల్క స్మృతికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందనేది చూద్దాం. సో మనుస్మృతి, యజ్ఞవల్క్య స్మృతి వీటితో పాటు వేరే స్మృతిస్ ఇంకేమున్నాయంటే వీ హ్యావ్ ది నారద స్మృతి. సో నారద స్మృతి అనేది 4th century ADకి చెందినది. అండ్ వీ ఆల్సో హ్యావ్ బృహస్పతి స్మృతి అనేది కూడా ఉంది. అండ్ ఇది మనకి లీగల్ మ్యాటర్స్ని చాలా వరకు కవర్ అవుతాయి ఇన్ దిస్ బృహస్పతి స్మృతి. అండ్ ఇది ఏంటంటే ఇందులోని ఇట్ ఈస్ ఓల్డర్ దెన్ యజ్ఞవల్క్య స్మృతి. సో యజ్ఞవల్క్య స్మృతిలో కూడా మనకి బృహస్పతి
స్మృతి గురించి మెన్షన్ చేసి ఉంది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బృహస్పతి స్టిల్ మోర్ ఓల్డర్ దెన్ ది యజ్ఞవల్క్య స్మృతి. అండ్ ఇది మనకి ఎలా కంపైల్ అయిందంటే వేరియస్ స్మృతీస్లో ఇది బృహస్పతి స్మృతి నుంచి తీసుకొని రాసాం, ఇది ఇక్కడి నుంచి తీసుకొని రాసామని మెన్షన్ చేయడం వల్ల మనకి బృహస్పతి స్మృతి అనేది ఒకటి ఫామ్ అయ్యింది. అండ్ ఆల్సో నారద స్మృతి అనేది మనకి ద పవర్ ఆఫ్ కింగ్స్ అండ్ వేదాస్ గురించి అండ్ ద లిబరల్ డీలింగ్ ఆఫ్ విమెన్ అండ్ శూద్రాస్ అవన్నీ మనకి నారద స్మృతిలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే స్మృతీస్. సో స్మృతీస్ అంటే ఇట్ ఈస్ వాట్ వాస్ రిమెంబర్డ్. సో ఫస్ట్ వచ్చిన స్మృతీస్ అంటే ధర్మసూత్రాస్, అవన్నీ గురు వాళ్ళ శిష్యుల యొక్క బెనిఫిట్ కోసం వీటిని రాశారు 1800 to 200 BC. అండ్ దెన్ నెక్స్ట్ క్లియర్గా వచ్చింది ధర్మశాస్త్రాస్. ఇవన్నీ సిస్టమేటిక్గా నోట్ డౌన్ చేసి ఉన్నాయి ఇన్ ఆచార వ్యవహార అండ్ ప్రాయశ్చిత్త. వ్యవహారాలునే మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అనేవి ఉంటాయి. అండ్ ద ఫస్ట్ స్మృతి, ద ఓల్డెస్ట్ స్మృతి ఇస్ ద మనుస్మృతి. దీంట్లో ఇన్ని శ్లోకాలు, ఇది ఇప్పటిది. అండ్ ఇందులో కస్టమ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అండ్ ఇందులో చెప్పింది ఏంటంటే లా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, అంటే లా ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్ అని. అండ్ ఇట్ వాస్ హార్ష్ ఆన్ విమెన్ అండ్ శూద్రాస్. వాళ్ళు యజ్ఞవల్క స్మృతి అనేది 2nd century ADలో ఇన్ని శ్లోకాస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఆచార వ్యవహార ప్రాయశ్చిత్త ఉన్నాయి. దీస్ ఆర్ ది ఖండాస్ ఆర్ ది. అండ్ ఆచారాలోని మనకి మ్యారేజ్ అండ్ వ్యవహారంలోని కోర్ట్ డీలింగ్స్ ప్లెడ్జెస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇందులోని కింగ్ వాజ్ సబార్డినేట్ టు ది లా, అంటే ఇక్కడ కూడా లా ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు. అండ్ ఇందులోని మనకి అంత హార్ష్గా చెప్పలేదు విమెన్ అండ్ శూద్రాస్ గురించి, వాళ్ళ మీద లిబరల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అండ్ దెన్ వీ హ్యాడ్ ద నారద స్మృతి అండ్ ద బృహస్పతి స్మృతి. నారద స్మృతి అనేది 4th century ADకి చెందింది. అండ్ బృహస్పతి స్మృతి ఈజ్ ఈవెన్ ఓల్డర్ దెన్ ది యజ్ఞవల్క స్మృతి. ఇందులో మనకి లీగల్ సబ్జెక్ట్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇన్ ద నారద స్మృతి వీ హ్యాడ్ అబౌట్ వేదాస్ అండ్ కింగ్స్, వేదాస్ని ఎలాగా చూడాలి అవన్నీ మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఆల్సో దే వాజ్ అ లిబరల్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ శూద్రాస్ ఇన్ ద నారద స్మృతి. సో దీంతో మనకి స్మృతీస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సోర్స్ వచ్చేసి మనకి మన కామెంటరీస్ అండ్ ది డైజెస్ట్. ఇవి మనకి 780 to 1700 AD మధ్యలో ఇవన్నీ ఫామ్ అయి ఉన్నాయి. ఇవేంటంటే బేస్డ్ ఆన్ ద స్మృతీస్, వాళ్ళ యొక్క ఆ యొక్క స్మృతీస్ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ వాటి మీద కామెంటరీస్ అన్నీ రాసి అవన్నీ మనకి రైటింగ్స్లో ఉండడం వల్ల మనకి ఇందులో నుంచి కూడా ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ అవర్ హిందూ లా. సో మనుస్మృతి మీద రాసిన కామెంటరీస్ అండ్ అవి ఏంటంటే వీళ్ళు రాసిన వాళ్ళు అండ్ వాళ్ళు రాసినది ఇది అండ్ ఈ యొక్క పర్టికులర్ ఇయర్స్లో వాళ్ళు రాశారు. సో మేధాతీతి మను భాష్య రాశారు ఇన్ ద 1895-1900 AD. గోవిందరాజ మను టీకాని రాశారు విచ్ వాజ్ ఇన్ ద 1100 AD. అండ్ కుకుల భట్ట అనే ఆయన మన ఓంట ముక్తవల్లి అనేది 1250 ADలో రాశారు. అండ్ దెన్ యజ్ఞవల్క్య స్మృతి మీద కూడా రాశారు విచ్ వాజ్ విఘ్నేశ్వర. ఆయన మిఠాక్షర అని రాశారు. సో ఇందాక నేను మెన్షన్ చేసినప్పుడు యజ్ఞవల్క్య స్మృతి వాజ్ గివెన్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ప్రయారిటీ ఇన్ ద స్మృతీస్ అని చెప్పాను. దీని కారణం ఏంటంటే ఈ మిథాక్షరి, ఈయన యజ్ఞవల్క్య స్మృతి నుంచే చూసి మిథాక్షరిని రాశారు అండ్ ఇట్ బికేమ్ వెరీ ఫేమస్. అండ్ అందుకే మనకి ప్రెడామినెంట్గా ఎప్పుడైనా స్మృతీస్ అన్నప్పుడు ఫస్ట్ ప్రెడామినెంట్ స్మృతి వచ్చేసి యజ్ఞవల్క్య స్మృతి. సో ఈ మిథాక్షర వల్లే యజ్ఞవల్క్య స్మృతి అనేది అంత ప్రెడామినెంట్గా హోల్ ఓవర్ ఇండియాలో దాన్ని రిలవెన్స్ అనేది ఉంది. అండ్ ఇట్ వాజ్ ఇన్ ద 1700 AD. అండ్ విశ్వరూప అనే ఆయన బాల క్రీడ రాశారు విచ్ వాజ్ ఇన్ ద ఇయర్ 1900 AD. అండ్ అపరక అనే వ్యక్తి అపరాధిత్య అని రాశారు విచ్ వాజ్ ఇన్ ది 1200 AD. సో ఇంకా చాలామంది వేరు వేరే స్మృతీస్ అన్నిటిలో వాళ్ళ మీద ఉన్న డైజెస్ట్ కమెంటరీస్ అవన్నీ ఇచ్చారు. బట్ ద ప్రైమరీ వన్స్ ఆర్ దీస్ బోత్ విచ్ ఆర్ టు బి రిమెంబర్డ్ బేస్డ్ ఆన్ మనుస్మృతి అండ్ ది యజ్ఞవల్క్య స్మృతి. అండ్ మనకి ఇనీషియల్గా బ్రిటిష్ వాళ్ళు మనకి పాలించేటప్పుడు ఏం జరిగిందంటే దే డిడ్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ హిందూ లా. సో హిందూస్ కొంతమంది పండిట్స్ అందరూ ఫామ్ అయ్యి మన హిందూ లా స్మృతీస్ అవన్నీ కన్సాలిడేట్ చేసి ప్రాపర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి చేసేవారు ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ ద బ్రిటిషర్స్ లేకపోతే ఫారినర్స్ ఆన్ హిందూ లా. అండ్ ఇనీషియల్గా మనకి కోర్ట్స్లో కూడా
పండిట్స్ ఉండేవారు ఫర్ ద బెటర్ జడ్జ్మెంట్స్. బట్ లేటర్ ఆన్ ఇన్ ది ఇయర్ 1864 ఇంగ్లీష్ జడ్జెస్ ఏమనుకున్నారంటే మనకి పండిట్స్ అవసరం లేదు, వీ హ్యావ్ గట్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ వీ కెన్ సే ద జడ్జ్మెంట్స్ ఆన్ అవర్ సెల్ఫ్ వితౌట్ ది అసిస్టెన్స్ ఆఫ్ ద పండిట్స్ అని చెప్పేసి ఈ పండిట్స్ అనే వాళ్ళని వాళ్ళు అబాలిష్ చేశారు. ఈ యొక్క పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ హ్యావింగ్ ద పండిట్స్ ఇన్ ద కోర్ట్ హాల్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ ఇన్ ద ఇయర్ 1864. ఇనీషియల్గా వాళ్ళకి వీళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఆ పర్టికులర్ ఇష్యూలో దే యూస్ టు గివ్ ద జడ్జ్మెంట్స్. బట్ ఇన్ ది ఇయర్ 1864 వాళ్ళు దీన్ని అబాలిష్ చేశారు. సో దీంతో మనకి కామెంట్రీస్ అండ్ ది డైజెస్ట్ అనేది కంప్లీట్ అయింది. మూవింగ్ టు ది నెక్స్ట్ traditional source, that is the customs. సో కస్టమ్స్ అనే వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం ఆల్రెడీ చూసాం. అండ్ ది స్మృతిస్, మనుస్మృతిలో కానీ యజ్ఞవల్క స్మృతిలో కానీ కస్టమ్స్ వర్ గివెన్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో మనకి మన మేజర్ సోర్సెస్లో కస్టమ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్స్. మనకి ఈ పర్టిక్యులర్ కస్టమ్స్లోని 3 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే లోకల్ కస్టమ్స్, ఫ్యామిలీ కస్టమ్స్ అండ్ క్యాస్ట్ కస్టమ్స్. సో కస్టమ్స్ అంటే ఏంటంటే బాగా ఏన్షియంట్ ఏజెస్ లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక ప్రాక్టీస్ని మనం కస్టమ్ అని అంటాం. సో మనకి మన లోకల్గా మన కస్టమ్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ కొన్ని కస్టమ్స్ ఉంటాయి, మన పర్టికులర్ క్యాస్ట్కి కొన్ని కస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనకి 3 టైప్స్ ఆఫ్ కస్టమ్స్. సో ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ అ కస్టమ్. సో ఏదైనా ఒకటి మనం ఫాలో అవుతుంటే అది ఒక కష్టం అయిపోద్ది, దానికంటూ కొన్ని ఎసెన్షియాలిటీస్ ఉంటాయి. అవేంటంటే యాంటిక్విటీ అంటే ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాని యొక్క ప్రామినెన్స్ అనేది ఉండాలి. సో ఇట్ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్. సో ఒకరు ఫాలో ఇంకొకరు ఫాలో అవ్వకపోతే అది ఒక కష్టం అవ్వదు. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈజ్ సర్టెనిటీ. సో దానికంటూ ఒక ప్రాపర్ వే ఆఫ్ ఫాలోయింగ్ దట్ థింగ్ అనేది మనకి ప్రాపర్గా ఉండాలి. లైక్ ఇట్ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ రీజనింగ్. అదే మనకి మన థర్డ్ పాయింట్, దట్ ఈస్ ది రీజనబుల్నెస్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కస్టమ్స్ ఉంటాయి, అవి చాలా ఇమ్మోరల్గా ఉంటాయి. ఈవెన్ దో దే ఆర్ ఫాలోడ్ ఫర్ జనరేషన్స్ టు కమ్, అవి మనం ఫాలో అవ్వకూడదు. దానికంటూ ఒక రీజనబుల్నెస్ ఉండాలి, అప్పుడే అది మనం ఫాలో అవ్వచ్చు. లేకపోతే దానికి ఒక కష్టం అయ్యే ఒక ఎసెన్షియాలిటీ అనే దానికి వస్తుంది. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఇస్ దట్ డిస్కంటిన్యూస్. సో అది ఎక్కడ దాని యొక్క యూసేజ్ అనేది మనకి బ్రేక్ అవ్వకూడదు. ఫర్ ఏజెస్ టు కమ్ అది ఫాలో అవుతూ ఉండాలి. లైక్ ఒక దగ్గర ఫాలో అయ్యి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఫాలో అయ్యి, ఇట్ షుడెంట్ బీ లైక్ దాట్. దానికంటూ ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి, అప్పుడే అది ఒక ప్రాపర్ కస్టమ్ కిందకి వస్తుంది. సో దీంతో మనకి కస్టమ్స్కి ఉండే 3 టైప్స్ అండ్ ది ఎసెన్షియాలిటీస్ ఆఫ్ సంథింగ్ టు బికమ్ ద కస్టమ్, ఇవన్నీ మనం చూసాం. సో దీంతో మనకి మన ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ హిందూలో అనేది కంప్లీట్ అవుతుంది. సో నౌ మూవింగ్ ఆన్ టు ది మోడర్న్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ద మోడర్న్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా. సో ఇందులో మనకి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సైన్స్. సో ఏదైనా మనం ఒక ధర్మాన్ని ఫాలో అవుతున్నప్పుడు దాంట్లో జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సైన్స్ అనేవి ఉండాలని మనం ఫీల్ అవుతాం. అండ్ ఆల్సో ఒకవేళ ఒక కాంప్లికేటెడ్ కేసు అనేది లేకపోతే ఏదో ఒక కేసు వచ్చింది, దాని మీద మన హిందూ లాస్ ఏవైతే ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయో అవి కనుక ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు బేస్డ్ ఆన్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సైన్స్ మనకి జడ్జ్మెంట్స్ అనేవి వస్తాయి. సో ఇవి కూడా దే ఆర్ వన్ ఆఫ్ ది మోడర్న్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా. సో ఇలాంటి జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సైన్స్ అనేవి కూడా దే ఆర్ వన్ ఆఫ్ ది మోడర్న్ సోర్సెస్ ఆఫ్ హిందూ లా. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈస్ ది precedent as a source of Hindu
లా. సో ఇందులో ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇనీషియల్గా మనం ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు మనం ఉన్న వేదాస్ కానీ స్మృతీస్ కానీ లేకపోతే మనకున్న హిందూ లా అవన్నీ మనం చెక్ చేస్తాం. బట్ ఆల్రెడీ ఇలాంటి ఒక కేసులో ఇలాంటివన్నీ చెక్ చేసిన తర్వాత ఒక జడ్జ్ మనకి జడ్జ్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ జడ్జ్మెంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అన్ అదర్ కేస్ బేస్డ్ ఆన్ ద సేమ్ కేటగిరీ. సో ముందు కేసు లాగే అలాంటి కేసే మళ్ళీ వచ్చిందంటే ఈ జడ్జ్మెంట్ కూడా మనకి ఒక సోర్స్ ఆఫ్ హిందూ లాగా వర్క్ అవుతుంది. సో ఇది ఎప్పటి వరకు వర్క్ అవుతుందంటే ఎప్పటి వరకు ఈ జడ్జ్మెంట్ అనేది తప్పు అని చెప్పనంత వరకు ఈ జడ్జ్మెంట్ మనకి వ్యాలిడ్ అవుతుంది. సో ఈ జడ్జ్మెంట్ వ్యాలిడ్ ఎందుకు అవుతుందంటే డెసిజన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ బైండింగ్ అపాన్ ఆల్ ద కోర్ట్స్ ఎక్సెప్ట్ అపాన్ ఇట్ సెల్ఫ్. సో ఒకవేళ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ కనుక సుప్రీం కోర్టులు ఇచ్చారంటే మన లోవర్ కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్టులో ఇది వ్యాలిడ్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ సుప్రీం కోర్టులో దాన్ని మళ్ళీ ఈ జడ్జ్మెంట్ అనేది తప్పు అని చెప్పినంత వరకు మనకి ఈ జడ్జ్మెంట్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ సోర్స్ ఆఫ్ హిందూ లా. సో దీన్నే మనం ప్రెసిడెంట్ హ్యాస్ అ సోర్స్ ఆఫ్ హిందూ లా అని అంటాం. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ ది లెజిస్లేషన్. లెజిస్లేషన్ హ్యాస్ అ సోర్స్ ఆఫ్ హిందూ లా. సో బ్రిటిష్ కాలంలో మనకి చాలా తక్కువ బిల్స్ అనేవి మనకి పాస్ అయ్యాయి. అంటిల్ అన్లెస్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లైక్ చైల్డ్ మ్యారేజ్, విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అలాంటివి తప్ప దే వర్ వెరీ లెస్ లెజిస్లేషన్స్ బేస్డ్ ఆన్ ద హిందూ పర్సనల్ లాస్. బికాజ్ వాళ్ళు నేటివ్ ఇండియన్స్ ఒక పర్సనల్ లాస్ మీద ఇంటర్ఫియర్ అవ్వమనే ఒక పాలసీ ఉంది కాబట్టి బ్రిటిష్ హ్యాడ్ వెరీ లెస్ లెజిస్లేషన్స్ బేస్డ్ ఆన్ ది హిందూ పర్సనల్ లాస్. అండ్ దెన్ దే స్టార్టెడ్ టు కోడిఫై. సో వాళ్ళు దీన్ని కోడిఫికేషన్ ఆఫ్ హిందూ లాని స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ ది ఇయర్ 1944 a committee under the chairmanship of Shri B.N. Rao has constituted the హిందూ కోడ్. వాళ్ళు హిందూ కోడ్ అనే దాన్ని ఒకటి ప్రిపేర్ చేశారు. లైక్ ద మేజర్ యాక్ట్స్ అండ్ సెక్షన్స్ అవన్నీ పెట్టి ఒక హిందూ కోడ్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేశారు. దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1944 ఇన్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ బిఎన్ రావ్. బట్ హిందూ గ్రూప్స్ వాటి నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఇది మనకి అమల్లోకి రాలేదు. బట్ దీని తర్వాత ఇన్ ద ఇయర్ 1955 to 1956 ఈ బిట్వీన్లో మనకి 4 మేజర్ యాక్ట్స్ అనేవి మనకి పాస్ అయ్యాయి. అవి ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, ద హిందూస్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, ద హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ అండ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్. సో ఇవన్నీ మనకి 4 మేజర్ యాక్ట్స్ ఇన్ బిట్వీన్ 1955 to 1956 ఇవన్నీ పాస్ అయ్యాయి. సో దీంతో మనకి లెజిస్లేషన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ హిందూ లా కిందకి వస్తుంది. సో దీంతో మనకి మోడర్న్ సోర్సెస్ అయిపోయాయి. మోడర్న్ సోర్సెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సెన్స్. సెకండ్ వన్ ఇస్ ప్రెసిడెంట్ హ్యాస్ అ సోర్స్ ఆఫ్ హిందూ లా. అండ్ దెన్ ది లెజిస్లేషన్ హ్యాస్ అ సోర్స్ ఆఫ్ హిందూ లా. సో దీంతో మనకి మన సోర్సెస్ ఆఫ్ హిందూ లా అనే ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయింది.